ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంటి ముందు ఇలా ముగ్గేసుకున్నాం, చూసేయండి. తొలేకాదశి పండగ కాబట్టి అమ్మవారికి ఇలా పూలతో అలంకరించుకున్నాము. చూడండి, కృష్ణుడి దగ్గర గుడి, శివయ్యకి, దుర్గమ్మ. ఇదిగోండి ఫ్రెండ్స్, రాములవారి స్వామి దగ్గర గుడి, కొంచెం తులసి దళం వేసి పూలతోటి ఇలా అలంకరించాము. చూడండి, ఈ రోజైతే మనము తొలేకాదశి పండగ కాబట్టి దేవుడి దగ్గర ప్రసాదం అయితే అయిగోండి, పాలపిండి ఉంటలు, కొద్దిగా పాలు, తాట నీళ్ళు. ఇదిగోండి ఫ్రెండ్స్, దేవుడికి ప్రసాదంగా ఇది ఫ్రెండ్స్ ఈరోజు తొలేకాదశి పూజ మేము ఇలా జరుపుకున్నాం, చూసేయండి. ఇదిగోండి, అందరూ బాగుండాలి ఫ్రెండ్స్, అందులో నేను ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిండి దీపం అయితే నేను ఈరోజు ఉపవాసం ఉన్నానని తొలేకాదశి పండగ తొలి పండగ అని ఇలా పెట్టుకున్నాను అంతే. మేము శనివారం ఏమి అట్లా పెట్టను, మామూలు రోజువారీ పూజ చేస్తాను అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఇలా పూజ చేసుకున్నాం. చూడండి, దేవుడికి ఇదిగోండి ఫ్రెండ్స్, కృష్ణుడికి ఈరోజు తొలి ఏకాదశి పండగ కాబట్టి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరు పండగ బాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మన ఈ సంవత్సరం ఫస్ట్ తొలి ఏకాదశి కదా, ఈ పండగతోటే పండగలన్నీ స్టార్ట్ అవుతాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నాం పూజ అయితే ఈరోజు, చూసేయండి. మాకున్నంతలో, మాకు తెలిసినంత వరకు మేమైతే మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో అలాగే మా ఇంట్లో పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, అత్తైనా కానీ ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్, మేము కూడా అంతే ఇలాగే చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఆరతి తీసుకోండి మీరు కూడా. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్.